గత 2 వారాలలో ప్రార్థన గురించి మనం ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రార్థన ఏ విధంగా చేయాలి, ఏ స్థితిలో ఉండి చెయ్యాలి అన్న సంగతిని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మీకు జ్ఞాపకం ఉంటే నాకు తెలియపరచండి. ఎలా ప్రార్థన చేయాలి, ఏ విధంగా చేయాలి? రైట్, కూర్చొని ప్రార్థన చేయాలి. కూర్చొని ప్రార్థన చేసిన భక్తులు ఉన్నారు. రెండవది నడుస్తూ ప్రార్థన చేశారు. నడుస్తూ ప్రార్థన చేశారు. మూడవది మోషే గారు నేల వరకు తల వంచి ప్రార్థన చేశారు. నేల వరకు తల వంచి ప్రార్థన చేశారు. ఇది 3వ రకం. అంతేనా? ఇంకేమైనా ఉందా? అక్కడి వరకు ధ్యానించారా? మంచిది. ప్రేమైన దేవుని వారలారా, భక్తులు ఆయా కాలాలలో ఆయా పరిస్థితుల్లో ఏ పొజిషన్లో ఉండి ప్రార్థన చేశారో మీరు అన్నారు. ఇంకా మిగతా భక్తులు ఎలాగూ ప్రార్థన చేశారో ఇప్పుడు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఇది ఒక పొజిషన్. బాగా గమనించండి. కూర్చొని ప్రార్థన చేశారు, అదొక పొజిషన్. నడుస్తూ ప్రార్థన చేశాడు భక్తుడు, అది ఒక పొజిషన్. నేల వరకు తల వంచి ప్రార్థన చేశాడు భక్తుడు, అది ఒక పొజిషన్. క్రొత్త నిబంధన గ్రంథంలోని 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మరొక పొజిషన్ మనకు కనపడుతుంది. చదవండి. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. పరిశుద్ధాత్మపూర్ణుడైన అపోస్తుడైన పౌలు గారు తిమోతి గారికి ఉత్తరం రాస్తూ ఇలా చెబుతున్నాడు. ఇక్కడ ఒక పొజిషన్ కనపడుతుంది, ప్రార్థనా పొజిషన్. ఎలాగూ ఇంకొక విషయం చెప్పాడు. ఎక్కడ ప్రార్థన చేయాలి తెలుసా? చూసారా? ఎక్కడట? ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేనివారు. కోపం ఉండకూడదు. తర్వాత ఏమి ఉండకూడదండి? ప్రార్థన చేసే భక్తులు లేదా ప్రార్థించే విశ్వాసులు, దేవుని పిల్లలకు ఏముండకూడదో, ఎలా ఉండి ప్రార్థన చేయాలో చెప్పాడు. చూడండి, కోపం ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ప్రార్థన అయిపోయి నీ కథ చెబుతా. ఏమైపోయి? ప్రార్థన ఒక్కటే అయిపోయి అంటే తర్వాత నీ అంతు చూస్తా అనే దాకా వచ్చేస్తారు. చూసారా? కానీ బైబిల్ అంటుంది, పరిశుద్ధ గ్రంథం అంటుంది, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. కోపమును సంశయము ప్రార్థన చెయ్యాలా వద్దా, చేద్దామా వద్దా అని సంశయాలు ఉండకూడదు. బాగా ఆలోచించండి. సంశయం ఏమాత్రం లేకుండా, సందేహం లేకుండా, అనుమానం లేకుండా వారు ప్రార్థన చేయాలి. తర్వాత ఎక్కడ చేయాలి అంటే అది చర్చ్ బిల్డింగ్లోనే చేయొచ్చు. గమనించారా? ప్రయాణంలో ఉన్నప్పుడైనా చేయవచ్చు, పొలంలో ఉన్నప్పుడైనా చేయవచ్చు, తింటున్నప్పుడైనా చేయవచ్చు, పోకముందు
చేయొచ్చు. తిరిగి నిద్ర నుండి లేస్తున్నప్పుడు చేయొచ్చు. బాగా గమనించండి. ప్రతి స్థలమందు అన్నాడు. ఏంటట? ప్రతి స్థలమందు. కాబట్టి ప్రార్థనకు దేవుడు ఎంత అవకాశం కల్పించాడంటే ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు అన్నాడు. బాగా ఆలోచించారా? వారి ప్రార్థన వింటాడండి. కూర్చుండి ప్రార్థన చేసిన ఏలియా ప్రార్థన దేవుడు విన్నాడా లేదా? విన్నాడా? అలాగే నడుస్తూ ప్రార్థన చేసిన ప్రవక్త ప్రార్థన విన్నాడా లేదా? విన్నాడు. అలాగే నేల వరకు తల వంచి ప్రార్థన చేసిన మోషే భక్తుని ప్రార్థన విన్నాడు. అంటే ఎక్కడైనా సరే ప్రతి స్థలమందు మీరు ప్రార్థన చేయొచ్చు అన్నాడు. అయితే ఏమేమి లేకుండాట? కోపం లేకుండా, సంశయం లేకుండా ప్రార్థన చేయవలనని కోరుతున్నాను అన్నాడు. ఎలాగూ ప్రార్థన చేయాలంటే ఇప్పుడు పొజిషన్ ఏం చెప్పాడు? చేతులెత్తి అన్నాడు. ఎందుకు చేతులెత్తి? మనం విన్నారనుకుంటున్నాను నేనైతే. చేతులెత్తి ప్రార్థన చేయడం అంటే మీకు సులభంగా అర్థమయ్యే రీతికి ఒక మాట చెబుతాను. ఎవడైనా గన్ తీసుకుని వచ్చి ఫస్ట్ ఏమంటాడు తెలుసా? ఏమంటాడు అంటే, నీ చేతుల్లో ఏం లేదు, నీ ప్రాణం నా చేతుల్లో ఉంది, చేతులు ఎత్తేయి లేదా చస్తావు అనగానే అలా చేతులు ఎత్తేస్తా. అంటే దాని అర్థం ఏంటంటే మన చేతుల్లో నుంచి ఏది లేదు, మన చేతల్లో ఏమి లేదు, మన ప్రాణమంతా కూడా వేరొకరి చేతుల్లో ఉంది. అంటే ఉట్టి చేతులతో ఉన్నాను. కాబట్టి ప్రార్థన చేయనప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు మోషే గారితో మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయేలీలు మీ దేవుడని యెహోవా ఎక్కడున్నాడని అడిగిన యెడల నేను ఏం చెప్పవలను, వారికి ఏమని ప్రత్యుత్తరం ఇవ్వవలను అని అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? మోషే, నేను ఉన్నవాడును అనువాడును. ఉన్నవాడు మనమే ఏమి లేని వాళ్ళం. అవునండి. దేవుడు ఉన్నవాడు, మనము ఏమి లేని వాళ్ళం. కాబట్టి ఉన్నవాడి దగ్గర లేనివాడు ఏం చేయాలి? చేతులు చాచాలి. అవునా కాదు చెప్పండి. ప్రపంచ మానవ కోటి యావత్తు దేవుడి దగ్గర చేతులు చాచాలి. ఇప్పుడు చేతులు ఎత్తాలి. అందుకొరకే చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను అన్నాడండి. చూసారా? ఏమంట? తమ చేతులెత్తి చూసారా? కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఇది ఒక పొజిషన్, చేతులెత్తి ప్రార్థన చేయటం. ఇంకొక మాట చెబుతాను, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఒక పేషెంట్కు సీరియస్గా ఉందనుకోండి, డాక్టర్లు వైద్యులు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తారండి. చేసి వాళ్ళకు డౌట్గా ఉన్నప్పుడు వచ్చి ఏం చెబుతారో తెలుసా? మా ప్రయత్నం అంటూ చేశాం, ఇక పైవాడిదే దయ. అంటే అర్థం ఏంటి? డాక్టర్లు చేతులు ఎత్తేసారన్నమాట. మా వల్ల కాదు, 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేము, పల్స్ రేట్ పడిపోయింది, నాడి అనుకున్నంతగా కొట్టుకోవట్లేదు, కాబట్టి రేపటి వరకు చెప్పలేము. అంటే మేము చేతులు ఎత్తేసాము, ఇక అంతా ఎవరిది? దేవుడిదే. ఆయన బ్రతికించుకుంటాడో తీసుకుంటాడో మనకు తెలియదు. ఇది చేతులు ఎత్తేయటం. అలాగే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ప్రతి స్థలమందు కోపమును సంశయమును మాని ఏం చేయాలట? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. పవిత్రమైన
చేతులెత్తి. అంటే నీ చేతుల ద్వారా ఎలాంటి దోషము ఎలాంటి పాపము చెయ్యని ఈ పవిత్రమైన హస్తములెత్తి చేతులెత్తి ప్రార్థన చేయాలి. చేతులెత్తి ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఇది ఒక పొజిషన్. మేము ఏమాత్రపు వారము కాబట్టి మేమనుకుంటే ఏం జరగదు, దేవా సమస్తము నీ ద్వారా జరుగుతుందని చేతులెత్తి ప్రార్థన చేయవలనని బైబిల్లో రాయబడింది. దేవుడు అలాగూ కోరి ఉన్నాడు. అలాగే చూస్తే ప్రియమైన దేవుని వారలారా, మరొక మాట ముందుకెళ్దాం. ఇంకా ఏ పొజిషన్లో ఉండి ప్రార్థనలు చేశారో బైబిల్లోకి వెళ్తే చాలా విషయాలు మనకు అర్థమవుతాయండి. ఆదికాండము 24వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండము 24వ అధ్యాయము 11వ వచనం. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లా నేను. అబ్రహాము దాసుడు ఎవరండి? ఎలియాజరు ఇస్సాకు సంబంధం చూడడానికి వెళ్ళాడు. బాగా ఆలోచించండి. అతడు పరివారంతో ఒంటెలతోనూ వెళ్ళాడు. 24వ అధ్యాయం మీరు చదివితే ఆదికాండంలో చాలా విషయాలు మనకు బయటపడతాయి. ఎలియాజరు గారు ఊరి గవిని దగ్గరికి వెళ్ళినప్పుడు ఊరి ప్రజలు ఊరి బయట ఉన్న ఒక బావి దగ్గర నీళ్లు చేదుకోవడం, నీళ్లు తీసుకెళ్ళడం చూస్తున్నాడు. అక్కడ ఎలియాజరు గారు ప్రార్థన అనగానే ఒంటెలు మోకరించే చూడండి. మరోసారి చదవండి 11వ వచనం. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద ఏంటట మోకరింపజేసి ఇట్లా నేను. చూసారా, ప్రార్థన మొదలెట్టాడు ఆయన. ప్రార్థన చెయ్యాలి అనుకున్నప్పుడు ఒంటెలు ఏం చేసేవి? ఒంటెలను మోకరింపజేసి. మనం అంటాం మూగజీవాలు అంటాం కదా, ఒంటెలకి ఎంత భయభక్తుందండి. ఎలియాజరు గారు ప్రార్థన అనగానే అవి ఏం చేసేవి? మోకాళ్ళొంచాయి. ఇది పొజిషన్. జంతువుల ద్వారా కూడా మనకు పాఠాలు నేర్పుతున్నాడు దేవుడు. భూమి మీద ప్రతి వృక్షం వల్ల కూడా మనకు పాఠాలు నేర్పుతూ ఉన్నాడు. పక్షుల వల్ల పాఠాలు నేర్పుతున్నాడు దేవుడు. కాబట్టి ఇందులో ఒంటెలు మోకరించాయి ప్రార్థనకి. ఒంటెలు మోకరించాయి. కాబట్టి మోకాళ్ళ ప్రార్థన. ఏ ప్రార్థన అండి? మొదటిది ఏ ప్రార్థన? కూర్చుండి ప్రార్థన. తర్వాత నడుస్తూ ప్రార్థన. నేల వరకు తల వంచి ప్రార్థన. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన. ఎప్పుడు? మోకాళ్ళ ప్రార్థన. సరేనండి, మీకు అందరికీ ఓ ప్రశ్న. మనిషికి కాళ్ళు ఎన్ని ఉంటాయి? చేతులు ఎన్ని ఉంటాయి? కానీ బైబిల్ 2 అని చెప్పదు. 6 కాళ్ళు ఉన్నాయట మనిషికి. ఎన్ని కాళ్ళు ఉన్నాయా? చేతులు 6 ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు మోకాళ్ళ ప్రార్థన విన్నామా? కాబట్టి మీరు అంటున్నట్టు కాళ్ళు 2. ఆ 2 కాళ్ళల్లో 6 ఉన్నాయి. అరికాళ్ళు ఉన్నాయి, మోకాళ్ళు ఉన్నాయి, ఈ కాళ్ళు ఉన్నాయి. ఓ ఈ కాళ్ళ అనుకుంటున్నారు. మరి బైబిల్ అంటుందా లేదా? మోకాళ్ళు అంటుందా?
అలాగే చేతులు కూడా. ఎన్ని చేతులు? అరచేతులు, మోచేతులు, 2 చేతులు ఉన్నాయా? మరి ఇప్పుడు మనం ఎన్ని కాళ్ళు ఎన్ని చేతులు ఉన్నాయి మనకు? 6 కాళ్ళు 6 చేతులు ఉన్నాయి. రెండింట్లో ఇన్ని భాగాలు చేశాడు. అలాగే బైబిల్ అలాగే మాట్లాడుతుంది. ఇప్పుడు ఒంటెలు మోకాళ్ళొంచాయి, అవునా? ప్రార్థనకు మోకాళ్ళొంచాయి. ఇంకొక విషయాన్ని తెలుసుకుందాం ప్రియమైన దేవుని వారులారా. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 54వ వచనం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 54వ వచనం. టపి అని తీయాలి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 54వ వచనం. సొలొమోను ఈలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠం ఎదుట మోకాళ్ళూనుట మాని లేచి. అంటే దాని అర్థం ఏంటి? అంతవరకు సొలొమోను గారు మోకాళ్ళు వంచి ప్రార్థన చేశాడు. ఇందులో ఏముందండి స్పెషాలిటీ అంటారా? మోకాళ్ళుంచి సొలొమోను గారు ప్రార్థన చేశాడు, ఇందులో స్పెషాలిటీ ఏంటి అని అంటున్నారా? గొప్ప విషయం మీరు అంటారు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సొలొమోను ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. సొలొమోను ఎవరికి రాజు? ఇజ్రాయేలుకి రాజు. మీరు బాగా గమనించండి. ప్రవక్తను ఇజ్రాయేలు అడిగారు, లోక మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి అని అడిగినప్పుడు దేవుడు సమూయేలు గారి ద్వారా ఇజ్రాయేలీలకు మొట్టమొదటి రాజును ఏర్పాటు చేశాడు. ఆ మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు గారు. రైట్, కీషు కుమారుడైన సౌలు. ఓకే. అతని తర్వాత ఎవరు? దావీదు, యెషై కుమారుడైన దావీదు. బాగా ఆలోచించండి. ఆ తర్వాత వచ్చిన రాజే సొలొమోను రాజు. ఇతడు యెషై మనవడు, దావీదు కుమారుడైన సొలొమోను. బాగా ఆలోచించండి. ఈ ముగ్గురు కూడా, అంటే సౌలు రాజు 40 సంవత్సరాలు, దావీదు రాజు 40 సంవత్సరాలు, సొలొమోను గారు 40 సంవత్సరాలు. ఆయా రాజుల కాలంలో యుద్ధాలు జరిగాయి, సామ్రాజ్యం విస్తరించింది. కానీ సొలొమోను రాజు దగ్గరికి వచ్చేటప్పటికి యుద్ధాలు లేవండి. ఏం లేవు? యుద్ధాలు లేవు. నెమ్మదిగా ఉంది ఇజ్రాయేల్ దేశం. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు ఉమ్మడి లేదా ఐక్య ఇజ్రాయేలీలకు వీళ్ళు రాజులు. సొలొమోను పరిపాలించిన 40 ఏళ్ల తర్వాత, అంటే తన పరిపాలన తర్వాత ఇజ్రాయేలు 2గా చీలిపోయింది. యూదా గోత్రము, రూబేను గోత్రము, ఎఫ్రాయిముల గోత్రములో సగము, 2.5 గోత్రాలు వచ్చేసి యూదా రాజ్యమైంది. మిగతా 9.5 గోత్రాలు వచ్చేసి ఇజ్రాయెల్ రాజ్యంగానే ఉండిపోయింది. కాబట్టి ఐక్య ఇజ్రాయేలీలకు వీళ్ళు ముగ్గురు కూడా రాజులేనండి. చాలాసార్లు మాట్లాడుతున్నప్పుడు దావీదు మహారాజు అంటుంటాం. దావీదు మహారాజు, రైట్. ఎందుకంటే యెరూషలేము మహారాజు పట్టణము, అందుకొరకు ఆయన కూడా మహారాజు అనుకుంటూ వచ్చారు. బహు పరాక్రమశాలి దావీదు గారు. సొలొమోను గారు దేవుని దగ్గర జ్ఞానం పొందిన వ్యక్తి. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగానండి. సొలొమోను గారికి మహాజ్ఞానం ఉందా లేదా? ఉంది. 40 సంవత్సరాలు ఆయన పరిపాలనలో ఇజ్రాయెల్ దేశము శాంతియుతంగా ఉందా లేదా? ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే మోకాళ్ళొంచి ప్రార్థన చేశాడు కదా, అందుకొరకే దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత గొప్పవారంటూ తక్కువవారంటూ లేదు.
ఇందులో ఇందులో కసువు ఊడ్చేవాడు మొదలుకొని కలెక్టర్ వరకు సమానమే. ఎందుకంటే దేవుడు మహాకాశములు పట్టజాలనంత గొప్పవాడు కనుక ఆయన ఎద్దుకు వచ్చేసరికి మనమందరము దేవుని పిల్లలు, మనమందరం సమానం, మనమందరము చిన్నవారం, తక్కువైన వారం. కాబట్టి కలెక్టర్ వచ్చాడు 4 కుర్చీలు వేయండి, సోఫా తెచ్చేయండి, అలా కాదు. మంత్రి వచ్చాడని సంకలు కొట్టుకోవడం కాదండి. చదువు కానీ, హోదా కానీ, అధికారం కానీ, గొప్పోడు పెద్దోడు చిన్నోడు అని తారతమ్యాలు లేని సామ్రాజ్యం దేవుని సామ్రాజ్యం, దేవుని సంఘం, అది క్రీస్తు సంఘం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, సొలొమోను గారు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయడంలో ప్రత్యేకత ఏముందని మనం ఆలోచన చేస్తే అతడు రాజు అనే స్థితి నుండి రాలేదు. ఆయన నేను నా దేవుణ్ణి ఆరాధించాలి, నేను భక్తుణ్ణి, ఆయన దేవుడు, నేను విశ్వాసిని, ఆయన నా తండ్రి. ఆయన గమనించారా? కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత వాళ్ళు గొప్ప వాళ్ళు, వీళ్ళు తక్కువ వాళ్ళు, వాళ్ళ పెద్ద కులాలు, వీళ్ళు చిన్న కులాలు, వాళ్ళ పెద్ద మతము మనది చిన్న మతం అన్నది లేదు. అందుకొరకే సొలొమోను గారు మహాజ్ఞానవంతుడైన, ఆయన జ్ఞానాన్ని చూడడానికి దేశాల నుండి చూడడానికి వచ్చిన ఆయన మాత్రం దేవుని సన్నిధిలో ఎట్లున్నాడు? ఎలా ప్రార్థన చేశాడు? మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ఎందుకంటే ప్రతివాని మోకాలు యేసు నామమున వంగి తీరాలి. గమనించారా? కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మోకాళ్ళ ప్రార్థన, ఒంటెలు మోకాళ్ళు ఉంచాయి. అలాగే సొలొమోను గారు మోకాళ్ళు వంచి ప్రార్థన చేశాడు. అదే మొదటి రాజుల గ్రంథం బైబిల్లోకి వెళ్ళండి. 18వ అధ్యాయం 42వ వచనం చూడండి. ఆహాబు భోజనం చేయబోయాను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. ఇదేంటి ప్రార్థన అండి బాబోయ్! వింటున్నారా? ఇక్కడ భక్తుడు ఎవరు తెలుసా? ఏలియా గారు. అన్య దేవతలతో ఛాలెంజ్ విసిరాడు, బయలు ప్రవక్తలతో సవాలు విసిరాడు. మీరు పూజిస్తున్న ఈ విగ్రహమే దేవుడు దేవత అయినట్లయితే ఇదిగో ఆకాశము నుండి అగ్నిని దింపి ఆ మాంసమును దహించవలెను. లేని ఎడల యెహోవాయే దేవుడని మీరు నమ్మండి, యెహోవాయే దేవుడని మీరు నమ్మండి. నేను నా దేవునికి ప్రార్థన చేసి ఆకాశం నుండి అగ్నిని కురిపించి ఆ మాంసమును దహింపజేసేదను అన్నాడు. వారంతా కలిసికట్టుగా పూజలు చేశారు, భజనలు చేశారు. తమ శరీరాలను, తమ దేహాలు రక్తం వచ్చినంతగా గీక్కున్నారు, కోసుకున్నారు. మా దేవత రావాలి, మా దేవుడు రావాలి, రావాలి, రావాలి. ఏలి ఏమన్నాడు తెలుసా? పిచ్చి ప్రయోగాలు చేస్తున్నారు అనుకొని, ఇదో మీ దేవత నిద్రపోయాడేమో, కొంచెం గట్టిగా అరిస్తే లేస్తాడేమో, మీ దేవుడు మీ దేవత ఒకవేళ దూరం ఉన్నాడేమో, గట్టిగా కేకలేస్తే వినబడుతుందేమో, లేపండి, త్వరగా రమ్మని చెప్పండి అనగానే వారు రాత్రంతా కూడా ప్రయోగాలు చేశారు. ఏలా బొమ్మలను గొలువానేమి లాభము, మనమేలా బొమ్మలను గొలువానేమి లాభము, అడవిలో చెట్టు కొట్టి అన్ని పనిముట్లు చేసి, ఏంటట? అడవిలో చెట్టు కొట్టి అన్ని పనిముట్లు చేసి వడివంక తీర్చి బొమ్మ వడ్రంగి చేయు పిదప,
దృఢమైన రంగు పూసి పడి పాడి మ్రొక్కుచుందురేలా బొమ్మలను గొలువానెమి లాభము మన మేళ బొమ్మలను గొలువానెమి లాభము. రాత్రి పగలు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని భజనలు చేసినా, తమ శరీరాలను కోసుకొని రక్త తర్పణం చేసినా రాడు. ఎందుకు తెలుసా? అవి కళ్ళుండి చూడవు, ముక్కుండి వాసన చూడవు, నోరుండి మాట్లాడవు, చెవులుండి వినవు, కాళ్ళుండి నడవవు. వాటిని పట్టుకొని మీరేం చేశారు? మందు నూరుటాకొకటి, మడి పంచనుదకానొకటి, బొందా గురుతూ నాకొకటి, బురదాదుడు చూటాకొకటి. కాళ్ళకు బురదైతే ఎక్కడ దుడుస్తారు? ఎక్కడ రాయి ఉంది అని ఆ రాళ్ళకి ఏం చేస్తారు? ఆ కాళ్ళెట్టి తుడిచేస్తారు. మందు నూరడానికి ఒక రాయి కావాలి, మడి పంచలు ఉతకడానికి, మురికి బట్టలు ఉతకడానికి ఏం కావాలి? రాయి కావాలి. వాగుకి వెళ్తారు, కాలువకి వెళ్తారు, ఎక్కడ చూసినా గడ్డి ఉంటే ఒక చోటైనా బండ లేదు, ఒక చోటైనా రాయి లేదు. ఈ 2 బట్టలు ఉతికేద్దాం అనుకుంటాం లేదా? బొంద గుర్తును కోటి అన్నాడు. బొంద అంటే ఏడ్చావు నీ బొంద అంటుంటారు. ఏడ్చావు నీ బొంద అంటే శవాన్ని పూడ్చే గుంత. ఆ గుంట బొంద అని మరొక పదం అంటారు ఈ భాషలో. కాబట్టి శవాన్ని పూడ్చే గుంతని బొంద, వానికి బొంద పెట్టండి అంటారు ఆంధ్ర సైడ్ అయితే. వానికి ఏం పెట్టాలా? బొంద పెట్టండి అంటే అర్థం ఏంటి? గుంత పెట్టండి, వాడు సావనని కోరుకుంటారు. బాగా గమనించండి ప్రియమైన దేవుని వాళ్ళ. అలాగూ మందు నూరుటాకొకటి, మడి పంచనుదకానొకటి, బొందా గురుతూ నాకు అంటే శవాన్ని పాతిపెట్టిన తర్వాత ఏం చేస్తారు? మట్టేసిన తర్వాత పైన ఎందుకు ఏ స్వామి తిరిగి లేస్తానని చెప్పాడు, అతగాడికి బండ ఏంటి అడ్డము. అలాంటి బండే వీడికి కూడా 5 రాళ్ళు పెట్టండి, లేస్తాడేమో. ఆ రాయి బరువుకైనా అక్కడి పోవాలి వాడు. ఎవడో చెప్పేశాడు, రాళ్ళు పెట్టేశారు. అందుకొరకే మందు నూరుటాకొకటి, మడి పంచనుదకానొకటి, బొందా గురుతూ నాకొకటి, బురదాదుడు చూటాకొకటి, అందోకారాయి మలచి అది దేవుడని అందురేలా బొమ్మలను గొలువానెమి లాభము మన మేళ బొమ్మలను గొలువానెమి లాభము. గమనించారా? కాబట్టి ఏలీ గారు ఛాలెంజ్ విసిరాడు. జీవంగల దేవుడు యెహోవా, ఆయన ఏదైనా చేయగలడు. సమస్తానికి సృష్టికర్త ఆయన నమ్మితే సరి. లేని ఎడల బాగా ఆలోచించండి, మీ దేవుడు దేవత అనుకుంటున్న వారితో ఈ కార్యం చేయండి అని చెప్పాడు. వాళ్ళు ఎంత ప్రయత్నం చేశారు, కాలేదు. అప్పుడు ఏలీ అంటున్నాడు, మీ వల్ల కాలేదా అనగానే వాళ్ళు అంటున్నారు, బయలు ప్రవక్తలు 1000 మంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? యెహోవా ఎలా దేవుడు అవుతాడో, ఎలా కార్యం చేస్తాడో చూస్తాం, సరేలేండి అన్నారు. అప్పుడు ఏలీ గారు కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళాడు? కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి అతడు చేసిన ప్రార్థన నేను కూడా ప్రతిరోజు ఉదయం 9 గంటల ఆ సమయంలో ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ఆ చర్చ్ బిల్డింగ్లోకి వెళ్ళి ఏలీ గారి జ్ఞాపకం వచ్చారు. ఏలీ గారు చేసినట్టు చేద్దాం, ఒకసారి ప్రయత్నం చేద్దామని చూశాను. ఎలా చేశాడు? పొజిషను నేల మీద పడి ముఖం మోకాళ్ళ మధ్య ప్రయత్నం చేశాను నేను. ఏమా వింటున్నావా? ముఖము మోకాళ్ళైతే ఉంచాను, తల నేల వరకు వెళ్ళింది, కానీ మోకాళ్ళ మధ్యలోకి ఎంత ప్రయత్నం చేసినా కుదరలేదండి. అప్పుడు అనుకున్నాను, దేవుడా, ఏలీ బక్కగుంటాడు, నాకు బొజ్జ ఉంది, నేను మోకాళ్ళ మధ్య ముఖం పెట్టలేను,
నా వల్ల కాదు. మోసేలాగైతే ఇదిగో నేల వరకు వంగి అంటే రైట్ చేస్తాం, మోకాళ్ళలోంచి మరి నేల వరకు తల వంచి ప్రార్థన చేయొచ్చు. కానీ మోకాళ్ళ మధ్య ముఖం ఉంచుకోవడం అంటే రావట్లేదు. కాబట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే, దేవుడా, ఏలియా గారు చాలా బక్క చిక్కిపోయి ఉంటాడు మహానుభావుడు, అందుకొరకే అంతగా దీనుడై మోకాళ్ళ మధ్యన ముఖం ఉంచుకున్నాను, నేను ఉంచుకోలేను, నన్ను క్షమించు. గమనించారా? యెహోవాయే దేవుడని నిరూపించడానికి, ఒక మహత్కార్యం చేయటానికి ఏలియా గారు కర్మేలు పర్వతం మీదకి ఎక్కి మోకాళ్ళ మధ్య ముఖం ఉంచుకొని ప్రార్థన చేశాడట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏలియా ప్రార్థించగా అగ్నిని కురిపించి, ఏంటట? అగ్నిని కురిపించాడు. బాగా గమనించండి. అలాగూ దిగి వచ్చి ఏం చేశాడు తెలుసా? అక్కడున్న వారందరినీ, యవనులందరినీ పిలిచి, ప్రాయం గల పిల్లలందరినీ పిలిచి, మీరు కడవలలో నీళ్లు తీసుకురండి అని చెప్పాడు. కడవలలో నీళ్లు తీసుకుని వచ్చి, బాగా గమనించారా? ఒక కందకం అంటే గుంట తీయబడింది, ఆ గుంట మీద కట్టెలు పేర్చారు, ఆ కట్టెల మీద క్రొవ్విని కోడదూడ మాంసాన్ని ఉంచారు. అక్కడ నీళ్లు పోయమన్నాడు యవనస్తుల్ని. అక్కడ పోస్తే మాంసము తడిచిపోయింది, కట్టెలు తడిచిపోయాయి, కట్టెల కింద ఉన్న గుంటలో నీళ్లు ఉండిపోయాయి, అంత బురద బురద. ఇప్పుడు ఎవరైనా దానికి నిప్పు అంటించగలరా? తడిచిపోయిన కట్టెలు, ఏ కట్టెలు? కట్టెలు తడిచిపోయాయి. కాబట్టి ఇందులో మ్యాజిక్ ఏమి లేదు, మాయా మంత్రమేమీ లేదు. అతడు ప్రార్థన చేయగానే ఆకాశము నుండి అగ్ని అలాగ దిగి వచ్చిందండి, అలాగ దిగి వచ్చింది. అలాగూ మాంసాన్ని మాత్రమే కాల్చి దహించి అలాగూ మరల పైకి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. చూసారే? అప్పుడు ఏం చేశారు తెలుసా? బయలు ప్రవక్తలందరూ పారిపోవడం మొదలై, నిజంగా వీళ్ళ దేవుడే, మేము కల్పించుకున్న దేవుళ్ళు దేవతలు అన్నవారు ఉట్టివి, అయినా ఇప్పుడు దేవుడైన యెహోవాని మేము ఎందుకు నమ్మాలి, పారిపోదామని పారిపోతున్నారు. ఏలియా గారు ఏం చేశారు తెలుసా? ఇశ్రాయేలులందరిని పిలిచి దొరికిన వారిని దొరికినట్టు చంపేయండి, పారిపోతున్న వారందరిని పట్టుకొని చంపండి అన్నాడు. ఏలియా స్వయంగా కత్తి దూసి, బాగా గమనించారా, వాగులో వారిని తెగ నరికితే కిందికి వెళ్ళి నీళ్ళన్నీ కూడా రక్తమయ్యాయట. 100 మందిని చంపేసింది. అవును, మనము చేసుకున్న ఒప్పందం ఏంటి? మీ దేవుడు నిజమైన వాళ్ళు కాదు అన్నాను, కానీ మా దేవుడే నిజమైన దేవుళ్ళు దేవతలని మీరు అన్నారు. నా దేవుడు అగ్నిని కురిపిస్తాడు అంటే మా దేవుడు కురిపిస్తాడు అన్నారు. మీ దేవుడు కురిపించకపోతే దేవుడని యెహోవాని మీరు నమ్మాలని చెప్పాను, కానీ మీరు నమ్మలేదు, పారిపోతున్నారు కనుక దేవుడు సెలవిచ్చాడు, పారిపోతున్న వారిని పారిపోతున్నట్టుగానే సంహారం చేయండి అని. కాబట్టి చంపేశాం. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. మోకాళ్ళ మధ్య తల ఉంచుకొని ప్రార్థన. ఏలియా ప్రవక్త ఎలా చేశారు తెలుసా? సొలొమోను గారేమో, నేను రాజును కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద సోఫా సీట్ వేస్తారు, కూర్చుంటాను, లేదా బంగారు సింహాసనం మీద కూర్చుంటాను చెప్పలేదండి. అన్నింటినీ వదిలిపెట్టి వచ్చేసాడు. మట్టివాడిని, వట్టివాడిని. నువ్వు ఉన్నవాడు, మహాకాశములు పట్టజాలని దేవుడు. బాగా గమనించారా? కాబట్టి నీ ఎదుట మేము మనుషులం అని మోకాళ్ళుంచి ప్రార్థన చేశాడు. ఏలియా గారు ఇంకా మరి ఎక్కువగా మోకాళ్ళ మధ్యన తల ఇరికించుకొని ప్రార్థన చేశాడు. బాగా గమనించారా? బలమైన కుక్కలు ఒక కుక్కను తరుముకొని వస్తే ఈ కుక్క ఏం చేస్తుంది తెలుసా? వాటికి ఒక సిగ్నల్ ఇస్తుంది. ఓహో, వీళ్ళతో పోరాడలేరని చెప్పేసి తోక ముడుస్తుంది. తోక ముడిస్తే అవి కూడా కొరకవు, బెదిరిస్తాయి, వెళ్ళిపోతాయి. తోక ముడిచిందంటే దాని అర్థమేమి? నేను ఓడిపోయాను, నన్ను ఏం చేయకండి.
మీ వీధిలోకి వచ్చింది నాది పొరపాటే కాబట్టి తోక ముడిచారు. ఏంటంట? తోక ముడుస్తుంది. అలాగే ఏలీయా గారు ప్రవక్త, పెద్ద ప్రవక్తే అయినా బాగా గమనించండి, 3.5 సంవత్సరాలు వర్షం కురియకుండును గాక అని చెబితే ఆగిపోయిందా లేదా? ఆగిపోయిందా లేదా? ఏమండి, ఇప్పుడు 1 సంవత్సరం సరిగా వర్షాలు లేకపోతేనే రైతులందరూ గగ్గోలు పెడుతున్నారు. అవునా? కేరళలోని వయనాడులో భయంకరమైన వర్షాలు, వరదలు, 300 పైచిలకు శవాలు తీస్తూనే ఉన్నారు. అకస్మాత్తుగా కొండరాళ్ళు దొర్లి పడ్డాయి, వరదలు తెంచుకొని వచ్చేసింది. హిమాచల్ ప్రదేశ్లో వరదలు, ఆయా రాష్ట్రాల ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు, వరదలు, చావులు. కానీ మనకేంటో మేఘం కనిపిస్తుంది కానీ చినుకు పడట్లేదు. కాబట్టి అందరం బాధలో ఉన్నాం. ఎక్కడి నుంచి ఎక్కడికైనా వలస వెళ్ళాలనుకున్నా కూడా అక్కడ పనులు లేవు, అక్కడ వర్షాలు లేవు. దేవుడు వర్షం మాత్రం కురిపిస్తే యావత్ జీవకోటి బ్రతుకుతుందండి. ఆయన వర్షం కురిపించకపోతే అంతే సంగతి. మరి ఏలీయా గారు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆకాశపు వాకిలిని మూసేశాడు. 1 సంవత్సరం అయింది, వర్షం రాలేదు. 2 సంవత్సరాలు అయింది, వర్షము రాలేదు. 3 సంవత్సరాలు అయింది, వర్షం రాలేదు. 3.5 అయింది, వర్షము రాలేదు. మరలా ఎప్పుడైతే దేవుడు తన దాసునికి ప్రవక్తకు ఆజ్ఞ ఇచ్చాడో, మాట ఇచ్చాడో, ఎప్పుడైతే ఏలీయా ప్రార్థన చేశాడో అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆకాశపు వాకిన్లను విప్పేశాడు. శభాష్ నాయన, నీ ప్రార్థన నేను వింటున్నాను. నువ్వు ముయ్యమంటే మూసేస్తాను, నువ్వు తెరవమంటే తెరిచేస్తాను. నువ్వు వర్షం వద్దు అంటే వద్దు, నువ్వు వర్షం కురిపించమంటే కురిపించేస్తాను. ఏలీయా మన వంటి స్వభావం గలవాడే. అతడు ప్రార్థించినప్పుడు దేవుడు 3.5 సంవత్సరములు భూమి మీద వర్షం కుమ్మరించలేదు. మరలా అతడు ప్రార్థన చేయగానే సమృద్ధి అయిన వర్షము కురిసింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, అంత గొప్ప భక్తి గల దైవజనుడు, అంత గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తి, అతడు కూర్చుండి ప్రార్థన చేస్తే 51 మంది మీదకి అగ్ని వచ్చి కురిసి నాశనం చేసింది, దహించేసింది. మరలా ప్రార్థన చేసి అగ్ని కురిపిస్తే మరలా 51 మంది చచ్చిపోయారా? అవును, దహించేసింది. అంత గొప్ప భక్తిపరుడైనా కూడా యెహోవా నామాన్ని ఘనతను చాటి చెప్పడానికి మోకాళ్ళ మధ్యన ముఖం ఉంచుకొని ప్రార్థన చేశాడు. నీ జీవితంలో నువ్వెందుకు ప్రార్థన చేయకూడదు? నువ్వెందుకు మోకాళ్ళు అంచకూడదు? బాగా ఆలోచించండి. అలాగూ ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని వారలారా, మరొక విషయం తెలుసుకొని ముగించేద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం 41వ వచనం అండి. వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. ఎవరిక్కడ? పరలోకపు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారికి ఒక శరీరాన్ని అమర్చి భూమి మీద ఉన్న తన పిల్లలందరూ నాశనానికి వెళ్ళిపోతున్నారు కనుక వారందరి కొరకై బలియాగం కావడానికి యేసుక్రీస్తు వారిని పంపించారు. యేసుక్రీస్తు వారు వచ్చి ఎంతకాలం బ్రతికారు తెలుసా? 33.5 సంవత్సరాలు బ్రతికాడు. 33.5 సంవత్సరాలలో కూడా ఆయన ఏ పాపము, ఏ దోషము, ఏ నేరము చేయలేదు. పవిత్రమైన రక్తాన్ని మన కొరకై చిందించడానికి బయలుదేరాడు.
బాగా ఆలోచించండి ప్రేమైన దేవుని వారలారా. శిష్యులను, ప్రాముఖ్యమైన శిష్యులను, యోహాను, యాకోబు, పేతురు లాంటి వారిని తీసుకొని గెత్సామనే తోటకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? మీరు ఇక్కడే ఉండి ప్రార్థన చేయుడి అని చెప్పి రాతివేత దూరంలో, రాయి ఎంత దూరం అయితే అలాగే వెళ్తుందో అంత దూరంలోకి వెళ్ళి ఆయన ఏకాంతంగా ప్రార్థన చేయడం మొదలెట్టాడు. ఆయన ప్రార్థన పరలోకపు దేవుడికి, యెహోవాకు ఆయన తండ్రి అవుతాడని తెలిసి తండ్రికి మొరపెట్టడం మొదలైంది. ఇంకా కొన్ని లేఖన భాగాల్లో చూస్తే ఆయన కన్నీళ్ళు రక్తమగునంతగా ప్రార్థన చేశాడటండి. ఎట్లట? తన కన్నీళ్ళు రక్త బిందువులు అవునంతగా ప్రార్థన చేశాడట. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషికి చావంటే భయమే. చావంటే భయమే. బాగా గమనించండి. నీకు సాయంత్రం 4 గంటలకు చావు ఉంది అని చెబితే భయపడతాడు? అవండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి చావు ముంచుకొచ్చింది. ఏం ముంచుకొచ్చింది? చావు ముంచుకొచ్చిందండి. తప్పదు. వచ్చిందే అందుకోసం, పంపబడిందే అందుకోసం. ఎందుకోసం? దైవతనయ క్రీస్తునాదుండా, దైవతనయ క్రీస్తునాదుండా, అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. బాగా గమనించారు? ఎవరు పంపారు? దేవుడు పంపాడు. తనయుణ్ణి పంపాడు, తన కొడుకును పంపాడు. మనుషులందరి కొరకు, పాపం లేకుండా నువ్వు మాత్రమే ప్రాణం అర్పించి రావాలి. నేను తిరిగి నిన్ను లేపుకుంటానన్నా, నువ్వు వెళ్ళు అనగానే ఆ సమయం వచ్చిందండి. సిలువ వేయబడే సమయం వచ్చింది. కనుక అప్పుడు గెత్సామనే తోటకు వెళ్ళి, గమనించారా, శిష్యులను ఒక చోట ఉండమని ప్రార్థన చేయమని చెప్పాడు. రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళూని, ఏంటట? మోకాళ్ళూని, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాడండి. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగింపుము, ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగింపుము. గిన్నె అంటే గిన్నె కాదు, పాత్ర అంటే పాత్ర కాదు, చెంబు చేట కాదండి. పాత్ర అంటే ఒకప్పుడు డ్రామా వేసేవాళ్ళు, నాటికలు వేసేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే కొన్నిసార్లు యోబు నాటకం అనేది వేసేవాళ్ళు. యోబు యథార్థగాథది, కానీ వీళ్ళు నాటకం అని పేరు పెట్టారులేండి. రైట్. యోబు చరిత్ర వేసేవాళ్ళు. అందులో యోబు పాత్ర ఒకరికి, సాతాను పాత్ర ఒకరికి, దేవదూతల పాత్రలు ఒకరికి అలాగిచ్చేవాళ్ళు. అందులో మొదటి సైతాను, రెండో సైతాను అని అలాగే పెట్టారు. కొంతమంది సైతాను పాత్ర నేనెందుకు వేయాలనేవాళ్ళు. ఓరి నన్ను ఉట్టి పాత్ర వచ్చి ఆ డైలాగ్ చెప్పు, ఆ పద్యం ఉంటే పద్యం పాడు, యోబుని శోధించు, వెళ్ళిపో, అంతే అనేవాళ్ళు. అది పాత్ర అండి. అలాగే యేసుక్రీస్తు వారికి ఒక పాత్ర అప్పగించబడింది. ఏ పాత్ర తెలుసా? కన్యమరియకు కుమారుడిగా పుట్టాలి. ఆ పాత్ర నెరవేరింది. భూమి మీద అద్భుత కార్యాలు చేయాలి, వాక్యాన్ని స్థిరపరచాలి. కాబట్టి ఆ పాత్ర అయిపోయింది. ఆ పాత్ర అయిపోయిందా లేదా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి, అలాగే చనిపోయిన లాజరుని తిరిగి లేపడము, అనేక మంది రోగులను స్వస్థపరచడము, ఇవన్నీ జరిగాయి. దయ్యాలు పట్టిన వారికి దయ్యాలని వెళ్ళగొట్టడము, ఈ పాత్ర అయిపోయింది. ఇప్పుడు ఏం పాత్ర వచ్చింది తెలుసా? సిలువ వేయబడే పాత్ర వచ్చింది. వీళ్ళంతా పాత్రలు వేస్తారు డ్రామాల్లోనూ సినిమాల్లోనూ, కానీ రియల్ జీవిత పాత్ర ఇది. కాబట్టి యేసుక్రీస్తు వారు మోకాల్లోంచి
పరలోకమందున్న దేవుడికి ఇలాగ ప్రార్థన చేశాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. అంటే దాని అర్థం ఏంటి? ఈ చావును నా యొద్ద నుండి తీసేయి. చూసారండి? జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. ఈ చావును తప్పించు అని దేవునికి ప్రార్థన చేశాడు. జాగ్రత్తగా ఆలోచించండి. మరి ఒకవేళ తప్పిస్తే మానవ జాతి అంతే ఏమవుతుంది తెలుసా? అంతే, నిత్య నరకానికి వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా వెళ్ళాలి, తప్పదు. యేసుక్రీస్తు వారు మాత్రం ఈ బృహత్ కార్యాన్ని చేయగలరు, ఇంకెవరు చేయలేరు. పరలోకమందున్న తండ్రి యేసు స్వామి మీద అంత నమ్మకం ఉంచి భూలోకానికి పంపించాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే ఏమనుంది తెలుసా? ఆయన ఈ లోకమునకు వచ్చుచున్నప్పుడు, దేవా నువ్వు నాకొక శరీరమును అమర్చితివి, ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటిని. ఏ స్వామి అంటున్నాడటండి, గమనించారా? నీవు నాకొక శరీరాన్ని అమర్చావు, ఇదిగో శిలువలో ప్రాణం ఇవ్వడానికి, బలి కావడానికి నేను వచ్చి ఉన్నాను అన్నాడు. కాబట్టి ఇప్పుడు అసలైన పాత్ర దగ్గరికి వచ్చేటప్పటికి మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి, ఈ చావు నా నుండి తప్పించు అన్నాడు. మరి వెంటనే ఏమన్నాడు తెలుసా? వెంటనే ఏమన్నాడు? అయినను నా ఇష్ట ప్రకారం కాదు కానీ నీ చిత్తమే సిద్ధించునుగాక. ఈ శరీరం కోరుకుంటుంది, చావు ఉండకూడదు, బాధ ఉండకూడదు, దుఃఖం ఉండకూడదు, వేదన ఉండకూడదు, హింస ఉండకూడదు, బాగా సుఖం కావాలి. బాగా గమనించండి, బాగా ఆరోగ్యం కావాలి, బలం కావాలి, శక్తి కావాలి, అధికారం కావాలి, హోదా కావాలని ఈ శరీరం కోరుకుంటుంది. కానీ ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగింపు అంటూనే, అయినను నా చిత్తం ప్రకారం వద్దు, ఈ శరీరం కోరిక ప్రకారం వద్దు అని చంపేసుకొని, తన శరీర కోరికలన్నీ కూడా ఏం చేశాడు? చంపేసుకొని నీ చిత్తమే సిద్ధించునుగాక. అందుకొరకు వచ్చేసాను. నువ్వు ఎలా బలి చేస్తే అలాగే. బాగా ఆలోచించారా? కాబట్టి అలాగూ 1 తక్కువ 40 కొరడా దెబ్బలు, తల మీద ముళ్ళ కిరీటం, పిడిగుద్దులు, ముఖం మీద ఉమ్మేశారు, వీపు మీద దున్నారని రాయబడింది. దున్నిరి పొలాన్ని ఎట్లా దున్నుతాం? బాగా గమనించారా? అలాగూ దున్నినట్టు అయిందట. అంత భయంకరమైన హింసలు పొందాడండి ఆయన. సిద్ధపడ్డాడు, తండ్రి చిత్తం నెరవేర్చాలి. ఈ లోకం ఎలాగూ శాశ్వతం కాదు, ఈ దేహం ఎలాగూ శాశ్వతం కాదు. ఇంకా నేను 70 ఏళ్ళు 80 ఏళ్ళు 100 ఏళ్ళు బ్రతకాలని ఆశించట్లేదు. కానీ ఈ శరీరం అంటది ఉంటే బాగుంటుంది, ఉంటే బాగుండు. కానా పీనా సోనా. కానీ పరలోక భాగ్యాన్ని పోగొట్టుకుంటాను, తర్వాత మనుషులందరి ఆత్మలను నిత్యాగ్ని గుండానికి నేనే పంపించిన వాడిని అవుతాను. కాబట్టి నా చిత్తం కాదు కానీ నీ చిత్త ప్రకారమే కానిమ్ము, సిద్ధించునుగాక, నీ చిత్తమే సిద్ధించునుగాక. అందుకొరకే ప్రియమైన దేవుని వారలారా, యేసు గొర్రె పిల్లను నేను, వదకు చేయబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, వదకు చేయబడిన గొర్రె పిల్లను, దినదినము చనిపోచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను, దినదినము చనిపోచున్నాను, యేసు గొర్రె పిల్లను నేను, వదకు చేయబడిన గొర్రె పిల్లను. కావున ప్రేమైన దేవుని వారలారా ఆలోచించాలి.
సాక్షాత్తు ఈ ప్రపంచ మానవాళ్ళందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించిన యేసుక్రీస్తు వారు మరణం నుండి లేపబడి పరలోకమందు తండ్రి కుడిపార్శ్వమందు దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్న యేసుక్రీస్తు వారు మోకాళ్ళుంచి ప్రార్థన చేశాడు. గుర్తుపెట్టుకో. ఈ లోకమందు మహారోదనంతోనూ యాతనతోనూ, గమనించారా, ప్రార్థనలతోనూ ఆయన అంగీకరింపబడ్డాడు. ఇవన్నీ అనుభవించాలి. కాబట్టి మోకాళ్ళ ప్రార్థన. ఏ ప్రార్థన? మోకాళ్ళ ప్రార్థన. ఇప్పుడు ఎన్ని రకాల ప్రార్థనలు అయినాయి? పొజిషన్స్. కూర్చొని ప్రార్థన చేశారు, నడుస్తూ ప్రార్థన చేశారు, నేల మట్టుకు తల వంచి ప్రార్థన చేశారు, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేశారు, మోకాళ్ళుని ప్రార్థన చేశారు. 5 రైట్, అది మోకాళ్ళు. 5 రకాలుగా పొజిషన్ మనకు కనిపించింది. ఇప్పుడు మోకాళ్ళలో రకాలు ఏమున్నాయి తెలుసా? ఒంటెలు మోకాళ్ళు ఉంచాయి. సొలొమోను రాజైనప్పటికీ మోకాళ్ళుంచి ప్రార్థన చేశాడు. ఏలియా మోకాళ్ళ మధ్యన ముఖము ఉంచి ప్రార్థన చేశాడు. 4వది యేసుక్రీస్తు వారు మోకాళ్ళుంచి ప్రార్థన చేశారు. మోకాళ్ళ ప్రార్థన. ఇట్టి అనుభవం మనందరికీ ఉండాలి. ఇట్టి అనుభవం దేవుని సన్నిధిలో మనం గడపాలి. యేసు స్వామి వారే మోకాళ్ళ మీద ప్రార్థన చేసినప్పుడు మరి నువ్వు నేను ఎంతటి వారమండి? కాబట్టి ఆయన సన్నిధిలో మోకాళ్ళు ఉంచండి. మీరు ఒకవేళ రాత్రి పడుకునే ముందు, నిద్రపోయే ముందు ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నారా? కొంత సమయం మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేయండి. తిరిగి లేస్తున్నప్పుడు ఉదయంలో ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నారా? దేవా తండ్రి అని అట్లా నిర్లక్ష్యం చేయకండి, మోకాళ్ళు ఉంచండి. ఇంట్లో ఎవరేమనుకుంటున్నారో, నా భర్త ఏమనుకుంటాడో, లేకపోతే నా భార్య ఏమనుకుంటుందో, ఎంత భక్తో అనుకుంటారేమో. అలాంటివి ఏం పెట్టుకోకండి. దేవుని సన్నిధిలో మోకాలు ఉంచాలి. ఆయన చూస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు అలా ప్రార్థన చేశారు, అంగీకరింపబడ్డాడు, చావు నుండి తిరిగి లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం. అందుకొరకే లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా, లేతునని తా చెప్పినట్లు లేఖనము నెరవేరునాట్లు, లేఖనము నెరవేరునాట్లు, లేచినాడురా సమాధి గెలచినాడురా. కాబట్టి 3 వారాలుగా ప్రార్థనా పొజిషన్ల గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో పరిశీలన చేస్తున్నాం. దేవుడు ఎలాగూ వెల్లడిపరిచాడు. కాబట్టి అలాగూ ప్రార్థనా జీవితంలో వివిధ రకాలైన పొజిషన్లో కూర్చొనైనా ప్రార్థన చేయండి, నడుస్తూనైనా ప్రార్థన చేయండి, లేదా ఇంకా నేల వరకు తల వంచైనా ప్రార్థన చేయండి, చేతులెత్తైనా ప్రార్థన చేయండి, మోకాళ్ళ మధ్య తలంచుకొనైనా ప్రార్థన చేయండి. అలాగూ మనమందరం ప్రార్థన చేస్తూ ముందుకు సాగాలని ప్రభు పేరట మనం చేస్తూ ముగిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి నడిపించునుగాక.